ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? ఈరోజు ఉదయాన్నే లేచారా? వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చలో వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. నీతిమంతుల గుడారంలో రక్షణ ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. యెహోవా దక్షిణ హస్తము అంటే దేవుని యొక్క కుడి హస్తము సాహస కార్యాలు జరిగిస్తుంది. భూమి మీద ఎక్కడ ఏ జనములో కూడా మరి ఎవ్వరూ చేయనటువంటి సాహస కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఇవి క్రొత్తవి, వింతగా ఉంటాయి, నమ్మటానికి కూడా మరి అసఖ్యమైనటువంటి కార్యాలు. ఎర్ర సముద్రం పైన కర్ర చూపించు అన్నాడు దేవుడు. కర్ర చూపిస్తే సముద్రం భయపడి పారిపోతుందండి? మరి కర్ర చూపిస్తే పారిపోవటానికి అదేమన్నా కుక్క? సముద్రం అండి. మరి దేవుడి కార్యాలు విచిత్రంగా ఉంటాయి. మరి ఈరోజు కర్ర చూపించు అని మోషేకి చెప్పాడు, కానీ దేవుడు ప్రక్కనే ఉండి తన బాహువుని చాపి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహిమగల హస్తముతో సాహస కార్యాలు జరిగించే దేవుడు. యెహోషువ యోర్దాను నదిని దాటాలి. మోషే వెళ్తూ మరి కర్రతో అద్భుతాలు జరిగించిన కర్రను కూడా పట్టుకొని పోయాడు. మరి అయ్యో ప్రభువా, మరి అద్భుతాలు జరిగించడానికి కర్ర నా దగ్గర లేదే అని ఊరుకోలేదు. ప్రభు పాదాల దగ్గర అడిగాడు ఏం చేయాలని. మందసాన్ని మోస్తున్న యాజకులని మరి ఆ మందసాన్ని మోస్తున్న యాజకులు మరి అరికాలు ఫస్ట్ యోర్దాన్లో పెట్టమని చెప్పు అని చెప్పానని దేవుడు సలహా ఇచ్చాడు. పైనుండి పొంగి ప్రవహిస్తున్న మరి ఆ జల ప్రవాహం ఎప్పుడైతే మందసాన్ని మోస్తున్న యాజకుల అరికాలు యోర్దాను తాకాయో, మరి ఆ యోర్దాను నది మరి ఎగువ నుంచి కిందకు పారుతూ ఉండేది. కింద నుంచి ఎగువకి ఎక్కడ మొదలైందో అక్కడ ఆదాముపురం దగ్గరికి పోయి ఆగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గర ఎవరు లేరు. మరి యోర్దాను దాటి యువతలకి రావాలి. ఏలియా మరి దుప్పటి ఎలీషా దగ్గర ఉంది. మరి ఆ యోర్దాను నదిని ఎప్పుడైతే కొట్టాడో యోర్దాను 2 పాయలైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేసే కార్యాలు సాహస కార్యాలు. ఈ మంచి శుభవేళ నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సాహస కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. నిజంగా విశ్వాసంతో నమ్మి చెప్పండి. మరి నీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య సాహస కార్యాలు చేయబోతున్నాడని చెప్పండి. చెప్పిన వాళ్ళ పట్ల దేవుడు సాహస కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అరణ్యంలో 40 లక్షల మందికి దేవుడు మన్నానిచ్చి పోషించాడు. మరి 5 రొట్టెలు 2 చేపల 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. హల్లెలూయా. అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం, శక్తివంతుడైన దేవుడు. ఈయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. హల్లెలూయా. నా దగ్గర దుప్పట్లేదే, నా దగ్గర మోసకున్నట్ల కర్ర లేదే, మరి నా దగ్గర మరి మందసాన్ని మోసే యాజకులు లేరే అని చెప్పి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ ప్రక్కనే ఉండి నీ జీవితంలో సాహస కార్యాలు చేసే దేవుడే నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో దేవుడు సాహస కార్యాలు జరిగిస్తాడు? మరి ఎవరి జీవితంలో అంట? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుందంట. ఎవరి జీవితాల్లో దేవుడు ఎవరి గుడారాల్లో సాహస కార్యాలు జరిగిస్తాడు? నీతిమంతుల గుడారాల్లో. నీతిమంతుల గుడారం అంటే మరి ఒక వ్యక్తి యొక్క హృదయం, ఒక ఇల్లు, మరి ఒక సంఘము, మరి మనం గుడారముగా అనుకోవచ్చు. హల్లెలూయా. ఎవరి గృహంలో అయితే రక్షణ సునాదాలు వినిపిస్తాయో ఆ గృహంలో, ఆ గుడారములో దేవుని సాహస కార్యాలు జరిగిస్తాడు. రక్షణ కార్యాలంటే
రక్షకుడు అంటే యేసుక్రీస్తు అండి, ఇంకా వేరే ఎవరు కాదు. ఆ రక్షకుని యొక్క సునాదాలు నీ ఇంట్లో వినిపిస్తూ ఉండాలి. ఒక బర్త్డే ఫంక్షన్లో 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మరి దేవుడు మరి దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఒక అబ్బాయి పుట్టాడని సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి చెప్తున్న సాక్ష్యాన్ని విని మరి 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మరి ప్రవ్వా నువ్వు నాకు ఒక మంచి బిడ్డని ఇస్తే నేను కూడా సంఘంలో మరి ఆ అన్నలాగా సాక్ష్యం చెప్పి నేను మహింపరుస్తాను ప్రవ్వా అని చెప్పానని మరి ఆమె ఒక 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 తీర్మానము తీసుకొనిందంట. అలా తీసుకున్నప్పుడు దేవుడు నెక్స్ట్ ఇయర్ కంతా ఒక మంచి కుమారుడితో ఆ బిడ్డ సంఘానికి వచ్చింది. అమ్మ ఆ రోజు అన్న సాక్ష్యం చెప్పటం నేను విన్నాను, మరి నా జీవితంలో కూడా ఈ అద్భుతం జరిగిస్తే నేను కూడా సాక్ష్యం చెప్పి నేను మహింపరుస్తాను ప్రభా అని చెప్పానని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు మీతో కూడా ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు నా మొర విన్నాడు, మీరు చేసిన ప్రార్థన విన్నాడు. దేవుడు నాకు ఒక మంచి బాబుని ఇచ్చాడని మరి దేవుని సంఘములో ఆమె సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచటము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరి దేవుడు అంటాడు కదా, రక్షకుడైన యేసయ్య జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు జక్కయ్య ఇంట్లో ఏమొచ్చిందంట, మరి రక్షణానందము మొదలైందంట. జీవము కలిగిన దేవుణ్ణి బట్టి హృదయము సంతోషముతో గంతులు వేసిందంట. హల్లెలూయా. మరి అంత గొప్ప సంతోషము మరి జక్కయ్య ఇంట్లో మొదలైంది. మరి ఈరోజు నీ జీవితంలో ప్రభా నన్ను కూడా ఒక సాక్షిగా నిలవబెట్టు అని చెప్పానని నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈరోజే నీ గుండె అనే గుడారములో యేసుక్రీస్తు అనే రక్షణ సునాదాలని నువ్వు వినిపించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి శుభకరమైన మరి సాహస కార్యాలు దేవుడు చేయబోతున్నాడు వారి జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీతిమంతుల గుడారాల్లో దేవుడు సాహస కార్యాలు చేస్తాడని విన్నాం. మనందరి గృహాల్లో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి గృహంలో దేవుడు సాహస కార్యాలు జరిగించి తన నామానికి మహిమ కలుగు చేసుకొని మనల్ని గొప్ప సాక్షులుగా నిలవబెట్టును గాక. హల్లెలూయా.